వుడెన్ బాక్సెస్ ఏవైనా ఉంటాయి కదా, పెన్సిల్స్ అన్ని హోల్డ్ చేసుకోవడానికి, దాని చుట్టూ కూడా అలా వేయచ్చు. లేదంటే సింపుల్ గా మీరు ఏదైనా క్లాత్ కానీ టీ షర్ట్ కానీ కెన్ పెయింట్ ఆన్ యువర్ కిడ్స్ టీ షర్ట్ ఎనీవేర్, బట్ మేక్ షూర్ దట్ లెట్ ఇట్ బి అ స్క్వేర్ స్ట్రక్చర్. ఒక స్క్వేర్ లో వేసుకోండి. ఐవ్ జస్ట్ అడ్జస్టెడ్ దిస్ ఇన్ దిస్ ప్లేస్. ఓకే, నేను వాట్ ఐవ్ డన్ హియర్ ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. ఐల్ బ్రింగ్ ఇట్ క్లోజర్ టు యూ. నేను లైట్ గా పెన్సిల్ స్కెచ్ వేసుకున్నాను ఇక్కడ. వై? బికాస్ ఎండ్ ఆఫ్ యువర్ పెయింటింగ్ మనకి లైన్స్ కనిపించకూడదు కాబట్టి నేను లైట్ గా పెన్సిల్ స్కెచ్ వేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ దిస్ యూ కెన్ జస్ట్ ట్రేస్ ఇట్ అవుట్ దిస్ డిజైన్. యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. ఓకే, సో ఈ వాటర్ ఎలా చేసామంటే, యూ కెన్ టేక్ ద బిగ్గెస్ట్ ఫ్లాట్ బ్రష్ యూ హ్యావ్. ఓకే, అది తీసుకునేసి వైట్ లో లైట్ గా బ్లూ డిప్ చేసుకుంటాం అనమాట. వైట్ లో లైట్ గా బ్లూ డిప్ చేసి, సపోజ్ ఇంత సైజు మీ క్యాన్వాస్ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ కొంచెం వైట్ ప్లస్ లిటిల్ బ్లూ, అండ్ అగైన్ ఇక్కడ ఆక్వా కలర్ అని వస్తుంది. మనకి ఆక్వా లేకపోతే యూ కెన్ మిక్స్ ద కలర్స్. గ్రీన్, లైట్ గ్రీన్ అనమాట, లైట్ గ్రీన్ ప్లస్ బ్లూ, కొంచెం బ్లూ ప్లస్ బిట్ ఆఫ్ ఎల్లో ప్లస్ వైట్. ట్రై టు మిక్స్ దీస్ 3 కలర్స్. ఇలాంటి కలర్ వచ్చేంత వరకు మీరు ప్రపోర్షన్స్ వేరీ, ఎంత పర్సెంట్ అనేది కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ వస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ నెక్స్ట్ హాఫ్ వచ్చేసి నేను ఆక్వా ఫిల్ చేసుకున్నాను. ఆక్వా లేకపోతే కనుక మీరు లైట్ గ్రీన్ ప్లస్ బ్లూ ప్లస్ ఎల్లో ప్లస్ వైట్, ఇవన్నీ తగిన ప్రపోర్షన్స్ లో మిక్స్ చేసుకుంటే మీకు ఆక్వా వస్తుంది. అన్ని సేమ్ కాదు, యూ నీడ్ టు అడ్జస్ట్ దోస్ ప్రపోర్షన్స్. సో అది మిక్స్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ డార్క్ బ్లూ. ఇక్కడ నేను లైట్ గా బ్లూ తీసుకున్నాం, జస్ట్ విత్ వైట్ విత్ టచ్ ఆఫ్ బ్లూ తీసుకున్నాం. ఇక్కడ మనకు వైట్ ఎక్కువ కనిపించాలి టాప్. ఈ కిందన మాత్రం డార్క్ వచ్చేయచ్చు అనమాట, వాటర్ డీప్. సో డార్క్ బ్లూ తీసుకోవచ్చు ఇక్కడ మనం, ఈ 3. సో ఇక్కడ మనం ఏంటంటే వైట్ విత్ టచ్ ఆఫ్ బ్లూ, ఇక్కడ ఆక్వా, అండ్ ఇక్కడ డైరెక్ట్ గా మీరు అదే బ్రష్ తోనే, ఇక్కడ కూడా మీరు బ్రష్ వైప్ చేయకండి, ఆ బ్లూ ఇక్కడ ఏ బ్లూ తీసుకున్నామో అదే బ్లూ తీసుకొని వేసుకోవాలి. అండ్ ఈ 3 కలర్స్ ఇలా వేసేటప్పుడు ఆల్ దీస్ 3 కలర్స్ షుడ్ బి మిక్స్, ఆల్ దీస్ 3 కలర్స్ షుడ్ బి మిక్స్డ్ టుగెదర్. అంటే నో, ఐ హ్యావ్ నాట్ డబుల్ లోడెడ్. అన్ని సపరేట్ గానే కలర్స్ తీసుకున్నాం మనం. సపరేట్ గా తీసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో అక్రిలిక్ పెయింట్స్ ఏంటంటే మనకి చాలా ఫాస్ట్ గా డ్రై అయిపోతాయి కాబట్టి మీరు టకటక బిగ్ బ్రష్ తీసుకొని, మీ దగ్గర ఉన్న బిగ్ బ్రష్ తీసేసుకొని ఒక కలర్ వేసాక నెక్స్ట్ కలర్ ఈ కలర్ వేసాము, నెక్స్ట్ కలర్ వేసేటప్పుడు ఇందులో ఫస్ట్ బ్లెండ్ చేసేసాను. అంటే 2 కలిసిపోవాలన్నమాట. ఇలా సపరేట్ గా మన కలర్స్ నేను ఇక్కడ కనిపిస్తున్నాయో మీకు అలా కనిపించవు, 3 కలిసిపోయినట్టే కనిపిస్తున్నాయి. నేను సిన్స్ 3 పెయింట్స్ వేసినప్పటికీ 3 కలిసిపోయినట్టే కనిపిస్తున్నాయి. సో మేక్ షూర్ దట్ ఆల్ దీస్ 3 కలర్స్ ఆర్ బ్లెండెడ్ ప్రాపర్లీ. 3 డిఫరెంట్ కలర్స్ వేసినా కూడా షార్ప్ ఎండింగ్స్ లేకుండా అన్ని కూడా కలిసిపోయేటట్టు వేయాలన్నమాట. సో టాప్ పార్ట్ లైట్ కలర్, మిడిల్ లో ఆక్వా, అండ్ దిస్ పార్ట్ డార్క్ బ్లూ. ఓకే, సో అది వాటర్ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ మనం వేసుకుంటాం. అండ్ దీని మీద కొన్ని ఫిషెస్ ఇలా చేయొచ్చు అనమాట. ఫిషెస్ మీరు అవుట్లైన్ చేసుకోండి. ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ వేయాలి, దాని మీద మీరు ఫిషెస్ వేయాలి. ఓకే, సో ఆ ఫిషెస్ ట్రేస్ అవుట్ చేసుకునేటప్పుడు కూడా యాజ్ థిన్ యాజ్ పాసిబుల్ థిన్ లైన్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ట్రేస్ చేస్తున్నట్లయితే యూ కెన్ యూజ్ ఎల్లో కార్బన్స్. బ్లూ కార్బన్స్, బ్లాక్ కార్బన్స్ ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే బ్లూ అండ్ బ్లాక్ విల్ గెట్ మిక్స్డ్ విత్ యువర్ అక్రిలిక్ కలర్స్ అండ్ మీ కలర్ మారిపోతుంది అనమాట. బ్లూ అండ్ బ్లాక్ కార్బన్. సో ఐ ప్రిఫర్ ఎల్లో కార్బన్ నే తీయండి. లేదంటే వైట్ కార్బన్ దొరికినట్లయితే వైట్ కార్బన్ ఇస్ మచ్ మోర్ ప్రిఫరబుల్. వైట్ ఎక్కువగా మనకు దొరకదు కాబట్టి ఐ ప్రిఫర్ ఫర్ ఎల్లో. ఓకే, for this the colors I'll be taking, I took some white
ఆక్వా ఇలా ఉంటది అనమాట కలర్. బ్లూలో ఒక షేడ్ అది. మీరు గ్రీన్, బ్లూ, ఎల్లో, వైట్ మిక్స్ చేసుకోండి, ఈ కలర్ వస్తుంది. అండ్ అనదర్ వన్ ఐ హావ్ టేకెన్ కోబాల్ట్ బ్లూ. And next, okay. Orange, I'll be taking some orange. So today we'll be painting different types of fishes. Okay. So another one is cardinal red. ఈ కలర్ ఉంటది కార్డినల్ రెడ్ అంటే. ఇఫ్ సపోజ్ మీ దగ్గర ఈ కలర్ లేకపోతే రెడ్ ప్లస్ గ్రీన్ మిక్స్ చేసుకొని రెడ్ ని కాస్త డార్క్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ కలర్స్ తీసుకున్నాము. సో మనం ఏంటంటే ఈ కోరల్ రీఫ్స్ అన్నమాట. డస్ ఎనీవన్ హ్యావ్ ఐడియా అబౌట్ కోరల్ రీఫ్స్? జస్ట్ లెట్ మీ నో వాట్ ఇస్ కోరల్ రీఫ్. వాటర్ బెడ్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బెడ్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. వీ హ్యావ్, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్. ఆ వీడ్స్ ఇలా ట్యూబ్ లాగా ఉంటాయి కొన్ని ఫిషెస్. ఆ ట్యూబ్స్ ఆ బెడ్, ఆ కోరల్ బెడ్స్ మీద మనం ఇలా వేసుకొని ఆ తర్వాత ఫిషెస్ వేస్తాం. సో నేను ఆ వీడ్స్ ఐ విల్ బి పెయింటింగ్. వీడ్స్ అంటే ప్లాంట్స్ అన్నమాట, వాటర్ లో ఉంటాయి కదా ప్లాంట్స్. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే గ్రీన్ కలర్ ప్లాంట్స్ అలా, నాట్ గ్రీన్, టర్క్వైజ్ కలర్స్ అలా డిఫరెంట్ బ్లూస్ లో ఉంటాయి అన్నమాట ఆ వీడ్స్ అన్ని కూడా. అలాగే రెడ్ కలర్ ఇలా ట్యూబ్ లాగా ఉంటాయి ఫిషెస్. ఓకే, మీకు ఐడియా ఉందా కోరల్ బెడ్స్ అండ్ కోరల్ రీఫ్స్? మీకు లేకపోతే యూ కెన్ జస్ట్ సర్చ్ ఇన్ ద గూగుల్, విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ దట్. ఓకే, మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూసినట్లయితే యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్, కోరల్ రీఫ్స్ అండ్ బెడ్స్. సో ఆ వీడ్స్ ని, ఆ రీఫ్స్ ని వేసుకున్న తర్వాత ఫిషెస్ పెయింట్ చేస్తాం. Okay, so first I'll start painting these weeds. So for this, so chinna chudandi, how to choose your brush size. Deep underwaters, yes, you can see in the deep underwaters lo చూడొచ్చు మీరు, ఉంటది coral beds. And water has to be clean, అక్కడ క్లీన్ గా ఉండాలి. అక్కడే కోరల్ రీఫ్స్ అనేవి మనం చూస్తాం అన్నమాట. Nowadays, due to all this pollution and all, ఇవి చాలా కోరల్ రీఫ్స్ అండ్ బెడ్స్ చాలా డిసపియర్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నారు కూడా అలాంటి బెడ్స్ అన్ని కూడా. దే ఆర్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ద నేచర్. సో పొల్యూట్ చేసినామంటే ఇవన్నీ కూడా మనం మిస్ అవుతాం. ఈ కోరల్ రీఫ్స్ బెడ్స్ దగ్గరనే యూ విల్ బి ఏబుల్ టు సీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిషెస్. ఆరెంజ్ ఫిషెస్, బ్లూ ఫిషెస్, ఎల్లో ఫిషెస్, అన్ని కలర్స్ ఆఫ్ ఫిషెస్ మీరు చూడొచ్చు అనమాట. సో నేను ఫస్ట్ ఈ వీడ్స్ ఫినిష్ చేసుకుంటాము. సో డబల్ లోడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్రష్ ని డ్యాంప్ చేసుకుంటాం. అండ్ ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద బ్రష్ సైజ్. సి ఇక్కడ మనం బ్రష్ పెట్టినట్లయితే ఇది ఫిల్ అవ్వదు ఫుల్ గా కదా. సో నెక్స్ట్ బ్రష్ సైజ్ చూస్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ ఫుల్ గా ఫిల్ అవుతుంది, అంతేనా. బట్ నాకు ఇక్కడ ఏంటంటే ఒకే స్ట్రోక్ తో నేను ఇది ఫినిష్ చేయట్లేదు. ఇలా ఒక హాఫ్ తిప్పి నేను మళ్ళీ ఇలా తిప్పి ఇలా రావాల్సి వస్తుంది అనమాట. యుల్ సీ ఇన్ ద పెయింటింగ్ వై ఐ డూ దాట్. సో కాబట్టి నేను దీంట్లో హాఫ్ సైజ్ బ్రష్ తీసుకుంటాను. హాఫ్ సైజ్ ఎలా అంటే దీని మీద పెట్టి చూడండి, దీంట్లో హాఫ్, దిస్ ఇస్ ఫైన్ రైట్. సో దట్ ఈస్ హౌ యూ చూస్ ద బ్రష్. అండ్ ఈ బ్రష్ సైజ్ వచ్చేసి 6 ఫ్లాట్ బ్రష్. I'll be double loading with some white and aqua.
వైట్, ఆక్వా సైడ్ నేను కొంచెం బ్లూ తీసుకుంటాను. బ్లూస్ లో చాలా డిఫరెంట్ బ్లూస్ ఉన్నాయి మనకు. టర్క్వైజ్ బ్లూ అని ఉంది, కోబాల్ట్ బ్లూ ఉంది, పర్షియన్ బ్లూ ఉంది, ఓషన్ మిస్ట్ బ్లూ అని ఒకటి ఉంటది. మెనీ డిఫరెంట్. సో అవేంటంటే అన్ని కూడా ప్రైమరీ బ్లూ నుంచి వచ్చిన డెరివేషన్స్. వి కాల్ దెమ్ యాజ్ హ్యూస్ ఆఫ్ బ్లూ. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ ని వి కాల్ దెమ్ యాజ్ హ్యూస్ ఆఫ్ బ్లూ. సో బేసిక్ గా మనకి అవైలబుల్ ఉన్నది ప్రైమరీ కలర్స్ RYBనే. వీటి నుంచే మనం అన్ని కలర్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో now see. సో ఫస్ట్ ఇది చేస్తాను, లీడింగ్ విత్ వైట్. సో మనకి ఇది కాస్త ఇర్రెగ్యులర్ గా కావాలి. అండ్ అగైన్ టర్న్ బ్యాక్. నాకు అవతల యువతల రెండు సైడ్ వైట్ హైలైట్స్ కనిపించాలన్నమాట. సో నేను అందుకనే ఒకసారిగా నేను ఇది ఫిల్ చెయ్యను, కాబట్టి దట్స్ ద రీజన్ ఐ హావ్ చూసన్ స్మాలర్ బ్రష్. అర్థమైందా మీకు? కొంచెం గ్రీన్ తీసుకుందాం, అందులో లైట్ గ్రీన్. ఆ ప్లాంట్ లో లైట్ గ్రీన్ కూడా కనిపిస్తుంది ఆ వీడ్స్ లో. I think people have started practicing the things now. ఇప్పుడిప్పుడే మీకు అర్థం అవుతున్నట్టుంది. లోడింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం పడుతుంది, I can understand. సో ప్రాక్టీస్ చేశాక you can tag all your artworks to Blends Artworks నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో. అండ్ కంప్లీట్ స్ట్రైట్ లైన్ వేయకండి మీరు, అది కొంచెం ఇర్రెగ్యులర్ ఎండ్స్ ఉంటుంది. డోంట్ బి పర్ఫెక్ట్ స్ట్రైట్. సో సమ్ వైట్, ఆక్వా సైడ్ కొంచెం గ్రీన్ తీసుకుంటున్నాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ ఐఎమ్ టేకింగ్ గ్రీన్, ఎందుకంటే ఇది మోస్ట్లీ గ్రీన్ వీడ్స్ ఉంటాయి అన్నమాట మనకు అక్కడ. సో లెట్ దిస్ లుక్ న్యాచురల్. ఇక్కడ సరిగా కనిపించట్లేదు, సో ఐల్ జస్ట్ కమ్ బ్యాక్ ఆన్ దిస్ అండ్ ఐల్ పెయింట్ ఇట్. సో రెండు వైపులా కూడా మనకు వైట్ హైలైట్ అనేది కనిపించాలన్నమాట. కాబట్టి ఎలా తీసుకెళ్తారు బ్రష్ ని? మనం బ్రష్ ని ఎలా ఫిల్ చేస్తున్నారంటే ఐల్ జస్ట్ షో యూ. సపోజ్ ఇది ఒక వీడ్ అనుకుందాం. ఈ వీడ్ ఏంటంటే ఈ లైన్స్ కూడా స్ట్రైట్ వేయట్లేదు నేను. బ్రష్ ని ఇలా కొంచెం ఇర్రెగ్యులర్ గా ఇలా అప్స్ అండ్ డౌన్స్, కంప్లీట్ స్ట్రైట్ లైన్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం బ్రష్ ని ఒకసారి ఈ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నాను, లీడింగ్ విత్ వైట్. మళ్ళీ ఇలా మూవ్ చేసుకోవాలి, లీడింగ్ విత్ వైట్. మళ్ళీ ఇటువైపు కూడా నేను మూవ్ చేస్తాను. ఒకే స్ట్రోక్ ఫినిష్ చేసేసాం అనుకోండి, ఇక్కడ వైట్ ఉంటది, ఇక్కడ గ్రీన్ ఉంటది. ఇక్కడ ఏం చేస్తాం, బ్రష్ ని ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి టర్న్ చేస్తాం. అంటే వైట్ లీడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వైట్ వస్తుంది, మళ్ళీ పైన వైట్ వస్తుంది, ఎడ్జ్ లో మళ్ళీ వైట్ వస్తుంది. దట్ ఈస్ హౌ ఐ మూవింగ్ ద బ్రష్. ఓకే, అర్థమైందా? సో అన్ని వీడ్స్ కూడా నేను ఇలాగే ఫినిష్ చేస్తాను. అట్ ద సేమ్ టైం స్ట్రైట్ గా పెట్టుకోవట్లేదు నేను బ్రష్ ని, కొంచెం అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ చేసుకుంటూ పోతున్నాను. వీడ్స్ అన్ని పర్ఫెక్ట్ స్ట్రైట్ షేప్ లో ఉండవు మనకి. ఓకే, సో వైట్, సో ఆక్వాతో వైట్ తో ఆల్టర్నేట్ గా బ్లూ కలర్ అప్పుడప్పుడు డిప్ చేసుకుంటూ ఆల్టర్నేట్ గా కలర్స్ ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, నేను ఇది ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా ఫిష్ వస్తుంది దీని మీద, నేను ఇది వేయట్లేదు. అంటే ఐ జస్ట్ టెల్ యూ ఇన్ ఎ మూమెంట్.
and fill it. ఇక్కడ ఏం చేశానంటే నేను చెప్పాను కదా వీడ్ ఎలా వస్తుంది డైరెక్షన్ ఒకసారి ఇలా మళ్ళీ ఇలా పైకి కిందికి ఇది చెప్పాం కదా. నేను ఇక్కడ ఏం చేశానంటే దీని మీదన ఈ వీడ్ మీదన ఫిష్ వస్తుంది ఇలాగా. సో ఫిష్ వస్తుంది కాబట్టి వీడ్ ఎండింగ్ వైట్ ఉండాలి. వీడ్ ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా ప్రొసీడ్ అవుతుంది కాబట్టి నేను ఒక సైడ్ వైట్ వేసుకున్నాను, ఈ సైడ్ వైట్ తీసుకున్నాను. పైన వేయలేదు వైట్. పైన వేసానంటే నేను అక్కడ వీడ్ ఎండ్ అయినట్టు. బట్ నాకేంటంటే వీడ్ ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ ఎండ్ అవ్వాలి. ఎండింగ్ దగ్గర టాప్ లో మనకు వైట్ కనిపించాలి. Okay, these are all this very small things which you need to remember. Our small things life is the painting. White. See, ఇక్కడ కూడా దీని పైన ఈ వీడ్ మీద మనకు ఫిష్ వస్తుంది కాబట్టి just with one stroke you'll complete all filling the parts. ఇలా ఫిల్ చేసుకోకుండా మనం ఫిల్లింగ్ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో వన్ స్ట్రోక్ లో మీరు నేర్చుకునేది ఏంటంటే హౌ యు ఫిల్. Just fill with one stroke, that's it. Again, see. So if you're running out of paint, you can again dip some paint. ఇదే డైరెక్షన్ లో మధ్యలో ప్లేస్ ఉంటే కనుక ఫిల్ చేయటానికి అలాగే తీసుకురావాలి బ్రష్ ని. అంతేకాని ఇష్టం వచ్చినట్లు ఫిల్ చేయకూడదు. ఫిల్ చేశారంటే మీకు బ్రష్ మార్క్స్ మొత్తం ఆ హైలైట్ షండింగ్ అన్ని మిస్ అవుతాయి అనమాట, షేడింగ్ బ్లెండింగ్ కూడా. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే పాయింట్ టు రిమెంబర్, వైట్ తక్కువగానే కనిపించాలి మనకు, బ్లూ ఎక్కువగా కనిపించాలి. అంటే ట్రై వైట్ తక్కువ ఉండేలాగా, అంటే వైట్ 1/4 ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ ఎండ్ అవుతుంది మనకు అది. ఎనీహౌ నాకు ఆ ఎడ్జ్ ఏం లేదు కాబట్టి ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. సో అప్పుడప్పుడు బ్లూ కూడా డిప్ చేసుకోవచ్చు మనము ఆ గ్రీన్ సైడే. అప్పుడప్పుడు ఆక్వా చేసుకోండి. ఈ గ్రీన్ రీవ్స్ అన్ని ఫస్ట్ ఫిల్ చేసుకుంటాం మనము. Bit of white and blue and green alternate గా చేసుకుంటూ రండి. It's leading with white. Make sure that the edge is not straight.
So since this is a small brush, ఇది చాలా small brush కాబట్టి త్వరగా మనకు పెయింట్ అయిపోతుంది అనమాట బ్రష్ లో. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దట్స్ ఫైన్. You should be free, constantly loading the brush. If you have any doubts or you cannot see the screen properly also, please let me know in the comment section. I'll just go through your comments in a while. So many of you have asked for a Santa design మీకు నచ్చుతుందని. Another landscape designs కూడా కొంతమంది అడిగారు కాబట్టి still we have 2 more weeks, so very soon we'll be doing that. So for painting you need to have a patience, and don't think like in the same time, never count the number of hours, never count the time. మీరు పెయింట్ చేసేటప్పుడు మీకు ఏవి గుర్తు రాకూడదు. అంటే you should not worry, you should just concentrate on that and you just relax and paint. Painting is for relaxation majorly. ఇది కూడా one kind of therapeutic. It's like meditation అనుకోండి. You should just get lost into that. Then only you can happily paint and you'll get correct ideas how and what to paint. You should not think like my dishes are there in the wash